ఈ రోజున మొత్తానికి జోగి రమేష్ గారికి మొత్తం వాస్తవం తెలిసిపోయింది. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. ఏం జరుగుతుందో, నకిలీ మద్యం ఫార్ములా ఎవరికి ఇచ్చారో నాకు తెలీదమ్మా, ఎవరు తయారు చేశారో, ఎవరికైనా ఫైనాన్స్ చేశాడో, ఎవరి అకౌంట్ నుంచి వారి అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయో, దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా, వారి సన్నిహితులకు డబ్బులు వచ్చాయో, ఇవాళ అద్దేపల్లి జనార్దన్ రావు గారి వాళ్ళ బ్రదర్ కానీ మొత్తం సిట్ ముందు కక్కేశారు. అసలు మేమంతా కష్టాల్లో ఉంటే జోగి రమేష్ గారే నకిలీ మద్యం తయారు చేయండి, స్పిరిట్ ఎక్కడ దొరుకుతుంది, మిగతా పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి, వైసీపీ నాయకులందరినీ మాకు పరిచయం చేశారు. ఆ వ్యాపారంలోకి దిగాం, కాస్త లాభాలు సంపాదించుకున్నాం. నీకు నీకు నాకు మరి నాకు నీకు 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 నాకు నీకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఈ వ్యాపారం బాగా సాగింది. జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం అరడజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. జోగి రమేష్ గారికి ఎంత డబ్బు అంటే అంత డబ్బు మేము ఇచ్చాం. దాదాపు 5 నుంచి 6 నియోజకవర్గాలు ఆయన ఎన్నుకున్నారు, పోటీ చేద్దాం అనుకున్నారు. వాళ్ళ కొడుకు గాని వాళ్ళ తమ్ముడు గాని అందరూ బొత్స సత్యనారాయణ గారి లాగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి లాగా మా ఫ్యామిలీ ఎందుకు ఉండకూడదు, మేము ఎందుకు పోటీ చేయకూడదని ఆయన డబ్బు సంపాదనలో పడ్డారు. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా, ఇది అనా హుషారున్నది, ఇది కట్టుకొడుతుంది, నాకే కట్టుకొడుతుంది. మరి జోగి రమేష్ పేరు బయటకు వచ్చేసింది. ఆడికి అలాగే అవ్వలేరా. ఇప్పుడు జోగి రమేష్ ఏం చెప్తున్నాడు, ఆ డబ్బులని నేను ఒక్కడనే తిన్నానా, నేను పలానా వాళ్ళకి ఇచ్చాను కదా, పలానా తాడేపల్లి ప్యాలెస్ కు చేర్చాను కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి, మొత్తం నేను తింటే కదా నన్ను అడగాల్సింది అని జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే పక్కా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవాడు. అసలు ఏం జరిగింది, మరి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? జోగి రమేష్ ఒక రకంగా మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, తెలిసి తెలవక పెయిడ్ బ్యాచ్ ఒక రకంగా మాట్లాడుతున్నారు. రే ఇదో పెద్ద ఇలాకా మాఫియా కొంపరా, ఇది ఇక్కడ ఓడుతున్నా అనుకుంటున్నదో తెలియదు. ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి డబ్బులు వస్తే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు సంబంధం లేదంటున్నాడు, మరి జోగి రమేష్ గారేమో నాకు తెలుసు అంటున్నాడు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా, బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, జోగి రమేష్ 2 ఫోన్లు ఇలా చూపించాడు, అయ్యా ఈ నా ఫోన్ లో నుంచి నాకు ఆ జనార్దన్ రావు అనేవాడు ఎవడో తెలియదు. అలా మనిషితో నాకు పరిచయాలు లేవు, మాట్లాడే సంబంధాలు లేవు, అది సత్సంబంధాలు అంతకన్నా లేవు. ఇదిగో నా ఫోన్లు అని చెప్పి జోగి రమేష్ చూపించాడు. మాటల్లో తేడా కనిపిస్తోంది, వీడి మనం నమ్మలేం. మరి జోగి రమేష్ కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతా ఉన్నారు చూడండి. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు, కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. ఇబ్రహీంపట్నం గడ్డ మీద పుట్టి పెరిగా, అంటే కొండపల్లి మున్సిపాలిటీ నా గడ్డది. అక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలుసు. జనార్దన్ కూడా చాలా బాగా తెలుసు. జనార్దన్ చాలా బాగా కాదు మావా, తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక లేదురా. మా బజార్లో మా తాతగారు మేము ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు మా చిల్లర కుట్టు, వాళ్ళ నాన్నగారు మా నాన్న అందరూ మాకు తెలుసు. మీ గురించి ఇంటర్వ్యూ చేద్దాం వెరిఫై చేస్తే మీది వాళ్ళది ఎదురెదురు ఇల్లు. ఎదురు మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్రుందా? ఇల్లు కాదు, మా బజార్ లో వాళ్ళ చిల్లర షాపు. సరే, మా పరిచయస్తుడు. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తేలుగుట్టిన దొంగలాగా. ఎస్, నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఈ మాటనందుకు నేనేం బాధపట్టాల. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తెలుసుకొని మాట్లాడండి. ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. ప్రజలకి ఏది చెప్తే అట్లా. మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? మీ పేరు ఎవరన్నా తీశారా? మీకు మీరే మాట్లాడుతున్నారు సార్. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ.
అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజాలు చెప్పరా? కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. అన్ని అబద్ధాలే చెప్తారా? భారతి, నువ్వు సాక్షి పేపర్ నిజంగా నడుపుతున్నావా? ఏం రాస్తున్నావు దాంట్లో? సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎగ్గస్ట మాట్లాడద్దు బామధ్య. జోగి రమేష్ కి వాళ్ళు తెలియదని వాళ్ళు చెప్తే జోగి రమేష్ నాకు తెలుసు అని చెప్తున్నాడు. కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.